నమస్తే అండి. ఈరోజు వీడియో ఏంటంటే మన టెర్రస్ గార్డెన్లో కంటైనర్లో వేసుకున్న డ్రాగన్ ఫ్రూట్ మొక్క కాయలు కాసి కాయలు హార్వెస్ట్కి కూడా రెడీ అయినాయండి. వీటి ఫ్లవర్స్ విచ్చుకున్నప్పుడు నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను. పువ్వులు విచ్చుకున్న తర్వాత ఇలా పాలినేషన్ జరిగి కాయగా మారి కాయ మళ్ళీ పండటానికి ఇలా 25 నుంచి 30 రోజులు, నెల రోజులు టైం వరకు పట్టిందనమాట. సో ఈరోజు కాయలు అయితే హార్వెస్ట్ చేసుకుందాం. మొత్తం 4 కాయలు అండి. ఇదిగోండి, ఇక్కడ ఒకటి ఉందో చూసారా, ఇదిగోండి 1 2, నెక్స్ట్ ఇటు సైడ్ ఒక 2 కాయలు ఉన్నాయి, 3 4 అనమాట. ఇవి 2 బాగా రెడీ అయినాయి. ఇది రేపటికి ఇంకా మంచి కలర్ వస్తుంది, కానీ కోసేద్దామండి. డ్రాగన్ ఫ్రూట్ మొక్క గురించి కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. డ్రాగన్ ఫ్రూట్ మొక్కని మనం కొమ్మల ద్వారా పెంచుకోవచ్చు, అలాగే విత్తనాల ద్వారా కూడా పెంచుకోవచ్చు అనమాట. ఇలా బాగా పండిన కాయలోంచి గింజలు కలెక్ట్ చేసి కూడా మనం మొక్కల్ని ప్రాపగేట్ చేసుకోవచ్చు. నేనైతే కొమ్మని వేసాను. కొమ్మ వేసిన తర్వాత సంవత్సరం మీద 3 నెలలు ఆ టైంకి ఒక కాయ అయితే కాసింది. ఫస్ట్ సంవత్సరం అంటే సంవత్సరంన్నర ఆ టైంలో అనమాట. ఇది వచ్చేసి 2 సంవత్సరాలన్నర అలా అవుతుందండి. ఈ మొక్క ఏజ్ వచ్చేసి ఎండలు ఎక్కువగా అంటే టెంపరేచర్స్ పెరిగిన తర్వాత కొంచెం ఎల్లో కలర్గా మారిపోయింది. మళ్ళీ కొంచెం టెంపరేచర్స్ డౌన్ అయిన తర్వాత మళ్ళీ నార్మల్గా గ్రీన్ కలర్లోకి వచ్చేస్తాయండి. ప్రాబ్లం ఏం లేదనమాట. సీజన్ స్టార్ట్ అయిన తర్వాత ఇది ఫస్ట్ హార్వెస్ట్. ఒకేసారి 4 కాయలు రావటం కూడా ఇదే మొదటిసారి అనమాట. అయితే దీనికి ప్రత్యేకంగా ఎలాంటి కేర్ ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం లేదు. మొండి మొక్క అని చెప్పొచ్చు, కానీ వేసుకునేటప్పుడే ఇలా పెద్ద సైజు కంటైనర్లో వేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ రీపోర్ట్ చేయడానికి వీటికి ముళ్ళలా ఉంటాయి కాబట్టి వేసుకునేటప్పుడు ఇలా పెద్ద సైజు డ్రమ్లో వేసుకుంటే మొక్క ఏపుగా పెరుగుతుంది అనమాట. అలాగే మిడిల్లో కాకుండా ఇలా ఒక సైడు పెట్టుకోవడం, పక్కన కార్నర్స్లో అలా పెట్టుకుంటే మనకి నడిచిన అటు ఇటు తిరుగుతూ వాటర్ అది చేస్తాం కదా, అలాంటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. ఎప్పుడు రొటీన్గా పండించుకునే వెజిటేబుల్స్ నార్మల్ వెరైటీస్తో పోలిస్తే ఇలాంటి రేర్ వెరైటీస్, అందులోనూ ఫ్రూట్స్ వెరైటీస్ పండించి ఇలా హార్వెస్ట్లు తీసుకుంటున్నప్పుడు చాలా హ్యాపీగా సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుంది అనమాట. సో కాయలను కోసుకుంటూ మాట్లాడుకుందాం. ఇంకొకటి ఏంటంటే దీనికి ఇప్పుడు సీజన్ కాబట్టి మనం కొంచెం ఎక్కువగా ఎరువులు అవి వేసుకుంటూ ఉన్నామనుకోండి, బాగా కాయలు కూడా పెద్ద సైజులో రెడీ అవుతాయి. మిగిలిన అన్ని కాయల్లో ఇదే చిన్న కాయ అనమాట. ఇవ్వండి, లాస్ట్ టైం అంటే ప్రాపర్ టైంలో మనం హార్వెస్ట్ చేయలేదనుకోండి, ఇవి విచ్చుకుపోయి మళ్ళీ చీమలు అలా ఎక్కేస్తాయి అనమాట. మళ్ళీ తినడానికి పని చేయదు. నెక్స్ట్ యాక్చువల్గా ఇది రేపు హార్వెస్ట్ చేయొచ్చండి, రేపు మార్నింగు. సరే ఉంచేద్దాం, రేపు మార్నింగ్ రేపు సాయంత్రం ఆ టైంలో హార్వెస్ట్ చేద్దాం అనమాట. ఇదిగోండి ఇంకా 2 కాయలు ఉన్నాయి. ఇది రెడ్ అండి, సియామ్ రెడ్ అంటారు కదా అది. వీటిలోనే 2 రకాలు మన ఏరియాస్లో ఎల్లో కలరు అండ్ లోపల వైట్ కలర్లో ఉంటుంది, అలాగే రెడ్ కలర్లో ఉన్న 2 వెరైటీస్ అయితే మా ఏరియాలో బాగా పండుతున్నాయి. నేను ఇది డ్రాగన్ ఫ్రూట్ తోటలో నుంచి తీసుకొచ్చి వేసిన కొమ్మండి. మా పెద్దనాన్నగారు వాళ్ళ ఊర్లో డ్రాగన్ ఫ్రూట్ తోట వేశారు, అక్కడ నుంచి తెచ్చిన కొమ్మ అనమాట ఇది. మొత్తం 3. ఇది రేపు హార్వెస్ట్ చేద్దాం. నెక్స్ట్ ఏంటంటే ఇంకా వర్షాకాలం ఎండింగ్ వరకు కూడా డ్రాగన్ ఫ్రూట్స్ వస్తూనే ఉంటాయి అన్నమాట పూత. ఇక్కడ మొన్న ఫస్ట్లో వర్షం పడిందండి, అప్పుడు వచ్చిన పెందలు అనమాట ఇవి, అప్పుడు వచ్చిన పువ్వులు అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఈ రోజు నైట్కి ఇంకొక పువ్వు విచ్చుకోబోతుంది. ఇదిగోండి కనబడుతుందా సంజు? ఇదిగోండి రోజు నైట్కి విచ్చుకుంటుంది అనమాట. చీమలు చూసారా ఎలా వచ్చేసినాయో. అసలు ఫ్లవర్ విచ్చుకున్న తర్వాత కూడా ఈ ఫ్లవర్ చాలా పెద్ద సైజులో చాలా వెడల్పుగా బాగా పోస్తుంది అనమాట. మంచి స్మెల్ కూడా వస్తుంది. నెక్స్ట్ ఇటు సైడ్ కూడా ఇంకొక పువ్వు వచ్చింది, కానీ అది పాలినేషన్ అది నిలవలేదు అనమాట. ఈ టెంపరేచర్స్కి అది మాడిపోయింది. ఇంక ఇది పువ్వుగా కూడా మారలేదు కనీసం.
మొగ్గగా ఉన్నప్పుడే పోయిందనమాట. సో మనం మళ్ళీ ఎరువులు అవి వేసామనుకోండి, వర్షాలు అవి పడగానే మళ్ళీ పూత అనేది స్టార్ట్ అవుతుంది. సీజన్ స్టార్ట్ అవుతుంది అనే టైంలో మనం ప్రూనింగ్ కూడా చేసుకోవచ్చు. నేను లాస్ట్ టైం చేశాను కానీ ఈసారి చేయలేదన్నమాట. ప్రూనింగ్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఇది కొమ్మ ఉంది కదా, ప్రతి కొమ్మ చివర కొంచెం ఈ ఈ వెడల్పుతో మనం ఇక్కడ వరకు కట్ చేసేసుకుంటే అదే ప్రూనింగ్ అనమాట. అప్పుడు ఇటు కింద పక్క వస్తాయి అనమాట. సో ఈసారి అయితే నేను ప్రూనింగ్ అలా కూడా చేయలేదన్నమాట. టెంపరేచర్స్ ఎక్కువగా ఉండి ఇలా ఎల్లో కలర్లోకి వచ్చింది, కానీ లేదంటే నార్మల్గా థిక్ మంచి గ్రీన్ కలర్లో మొక్క చాలా హెల్దీగా ఉందండి మొన్నటి వరకు. నెక్స్ట్ ఏంటంటే, దీనికి పెస్ట్లు కూడా చాలా తక్కువే. కొంచెం అప్పుడప్పుడు నీమ్ ఆయిల్ అలా స్ప్రే చేసుకుంటే సరిపోతుంది అనమాట. సీజన్ కాబట్టి కొంచెం ఎరువులు అవి వేసి మనం ఫర్టిలైజ్ చేసుకున్నాం అనుకోండి, మట్టిని సారవంతంగా చేసుకుంటే కాయలు పెద్ద సైజులో బలంగా వస్తాయి. చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి. యాక్చువల్గా పండ్ల మొక్కలు పెంచడం చాలా తక్కువ అనమాట, ఎందుకంటే చాలా ఓపిక అవసరం. మొక్క వేసిన తర్వాత 2 నుంచి 3 సంవత్సరాల వరకు కూడా ఇంకా ఎక్కువ టైం కూడా వెయిట్ చేయాల్సి వస్తుంది. సో కూరగాయ మొక్కలు అనుకోండి, మనం వేసిన 2 నెలల లోపే హార్వెస్ట్లు వస్తాయి కాబట్టి ఎక్కువ వీటి మీదే ఫుడ్ గ్రో చేయడం మీద ఇంట్రెస్ట్ అనమాట. పండ్ల మొక్కలు చాలా తక్కువ. సో డ్రాగన్ ఫ్రూట్ అయితే చాలా ఈజీగా చక్కగా లో మెయింటెనెన్స్తో మనం టెర్రస్ గార్డెన్లో పెంచుకుని ఇలా హార్వెస్ట్లు తీసుకోవచ్చు. ఒక కాయని కట్ చేసి చూపిస్తాను మీకు. ఇప్పుడు వీటిని కట్ చేసి చూపిస్తాను మీకు. ఒక కాయని కట్ చేద్దాం. ఒక రోజు ఆగామనుకోండి ఇంకా జ్యూసీగా అయిపోద్ది. ఇదిగోండి, చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. అంటే మనం పండించుకుని అప్పటికప్పుడు చెట్టు నుంచి కోసి హార్వెస్ట్ చేసి ఇలా తింటే చాలా చాలా హ్యాపీగా ఉంటుందండి. టేస్ట్ కూడా డబుల్గా ఉంటుంది అనమాట. ఈ పీల్స్ని కూడా మళ్ళీ మనం కంపోస్ట్లో వేసేసుకోవచ్చు. టెంపరేచర్స్ ఎక్కువగా ఉన్నాయి కదా, ఇది లోపల ఇది కూడా వేడిగా ఉందన్నమాట. కొంచెం తీసుకెళ్ళి ఒక రోజు ఆగి కట్ చేసుకుని తింటే బాగుంటుంది. టేస్ట్ చేసి చెప్తాను. చాలా స్వీట్గా ఉందండి. నేను ఇందాక చెప్పాను కదా గింజల ద్వారా ప్రాపగేట్ చేసుకోవచ్చని. ఇవ్వండి, నువ్వుల్లా ఉంటాయి వీటిలో గింజలు. ఈ గింజల్ని మట్టిలో వేసినా కూడా ఈజీగా ఒక 5-6 రోజుల్లోనే మొలకలు వచ్చేస్తాయి అన్నమాట. సో కొంచెం టెంపరేచర్స్ ఎక్కువగా ఉండి చిన్నగా వచ్చాయి, కానీ లాస్ట్ టైం చాలా పెద్ద కాయలే వచ్చాయి. తోటలో ఎలా ఉంటాయో సేమ్ అదే మాదిరిగా. సో ఇదండి రోజు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.